ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ ఆంధ్ర భాగవతం 54వ భాగంలోకి మనం వచ్చాం. ఇక్కడ ఈరోజు ఇంకా గజేంద్ర మోక్షంలోనే మనం ఉన్నాం. ఆ గజేంద్ర మోక్షం మిగతా భాగాన్ని మనం తెలుసుకుందాం. నిన్న పరమాత్మని శరణాగతి వేడాడు గజేంద్రుడు. వెంటనే నా తప్పుల్ని క్షమించి వచ్చి నన్ను రక్షించు అని మనస్ఫూర్తిగా కోరాడు. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంభు గాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు నా పన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అను అగొయ్యాలించి సంరంభియై. ఎక్కడో వైకుంఠపురం లోపల ఉన్నాడు. బయట సనక సనందాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, ఆయన ధనస్సు, కౌముదకి అనబడే గద అన్ని పురుషాకృతులలో బయట ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం, దాని పక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకము మీద అంతా అలంకారము చేయబడి పరచబడిన అరవిరిసిన కలువ పువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకుని వేళ్లకు చుట్టుకుని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరైనా పిలిస్తే, ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే పరిగెత్తుకు వచ్చే లక్షణం ఉన్నవాడు. ఏనుగు తనను రక్షించమని దీనముగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు. సిరికింజప్పడు శంఖ చక్ర యుగముంజేదో సంధింపడే పరివారమ్మును జీరడభ్రగపతింబన్నింపడా కర్ణికాంతర ధమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీకుచోపరిచేలాంచలమైన వేడడు గజ ప్రాణావనోత్సాహియై. లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట పొంగు పట్టుకున్నాడు. దాన్ని విడవటం కూడా మర్చిపోయాడు. అలాగే వెళ్ళిపోతున్నాడు. శంఖము, చక్రము, గద, పద్మాలు ఇవేమీ తీసుకోలేదు. 4 చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒక మాట కూడా మాట్లాడలేదు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురు వస్తున్నాడు. ఆయనని తోసి అవతల పారేస్తున్నాడు. ఆయనవి పెద్ద పెద్ద కళ్ళు. జుట్టు ఆ కళ్ళ మీద పడిపోతోంది. ఆ జుట్టును వెనక్కి తీసుకోవడం గాని వెనక్కి సర్దుకోవడం గాని కూడా చెయ్యటం లేదు. అయ్యయ్యో, అలా పమిట పట్టుకు వెళ్ళిపోతున్నారేమిటి, వదలండి అని వెనక నుండి లక్ష్మీదేవి అంటోంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవడం లేదు. ఆ ఏనుగు ప్రాణాలు రక్షించటం కోసమని ఆయన అలా వెళుతున్నాడు. ఒక్కరోజు పూజ చేయని ఏనుగు ఒకసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమానికి స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తో కదా. తన వెంటన్ సిరిలచ్చి వెంటనవరోధ వ్రాతము దాని వెక్కను భక్షేంద్రుడు వాని పొంతను ధను కౌమదకి శంఖ చక్రనికాయంబును నారదుండు ధ్వజనీ కాంతుండు రావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునం గలుగువారా బాలగోపాలము. ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకుని అమ్మవారి కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆవిడ తన కొంగును 2 చేతులతో పట్టుకుని ఆయన వెనక ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ వెనక అంతఃపుర కాంతలు అందరూ పరిగెత్తుకొస్తున్నారు. ఆ వెనుక గరుడ వాహనం పరిగెడుతోంది. శంఖము, చక్రము, కౌముదకి, శాంగం అనే ధనస్సు, బాణాలు పెట్టుకునే తూణీరము ఇవన్నీ కూడా ఆయన వెనక పురుష రూపాన్ని దాల్చి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి.
విశ్వక్సేనుడు నారదుడు వచ్చేస్తున్నారు. ఆ వైకుంఠంలో ఉన్న పిల్లవాని దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఆకాశంలో వచ్చేస్తున్నారు. వాళ్ళు అమ్మవారి దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఆయన సంగతి నీకు తెలుస్తుంది కదా, అసలు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు, అలా ఇంతకు పూర్వం ఎప్పుడైనా వెళ్ళాడా అని అడిగారు. అప్పుడు అమ్మవారు, ఆయన వెళ్ళిపోతున్నారు అలా అంటే ఎవరో కలులు వేద ప్రపంచమును సోమకుడు తస్కరించినట్లు తస్కరించి ఉండవచ్చు, లేకపోతే ఏదైనా సభలలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెళతారు. చిన్న పిల్లలను పట్టుకుని ఎదిరా పరమాత్మ ఎక్కడ ఉన్నాడో చూపించమని పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలను రక్షించటానికి వెళుతూ ఉంటాడు. ఇప్పుడు అటువంటి సందర్భములు ఏమైనా వచ్చినవేమో, అందుకని అలా స్వామి పరిగెడుతున్నారు అని. అంటే అలాంటి సందర్భాల్లో ఆయన వెళ్తారు. అది ఏ సందర్భమో నాకు తెలియదు. మరి ఏమి సందర్భం వచ్చిందో అని లక్ష్మీదేవి చెప్తోంది. అడిగేదనని కడువడి జాను నడిగినదన మగుడమనుడు వడని నడయడుగుని వెడవెడన సిడి ముడి తడబడ నడుగెడు నడుగెడదు జడిమ నడుగెడు నెడలన్. అలా వెళుతున్న అయ్యవారి కాళ్ళల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ ఈ అడుగుతున్న వాళ్ళ మాటలకు జవాబులు చెప్పలేక అమ్మవారి అడుగులు తడబడుతూ అయ్యవారి వెనకాతల నడిచింది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకములు ఊగుతున్నాయి. అవి అమ్మవారి ఎర్రటి చెక్కిళ్లలో ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో దేవలోకాల్లో ఉన్నవాళ్ళు, మనుష్యలోకంలో ఉన్నవాళ్ళు ఏమిటో ఇంత వెలుతురుగా ఉన్నదేమిటని ఆకాశం వంక చూశారు. ఒక్కసారి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడిపోయారు. తపస్సులు చేస్తే కనపడని వాడు ఈవేళ ఇలా వెళ్ళిపోతున్నాడు, చూడండి చూడండి అని చూపిస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తూ నమో నారాయణ అంటూ నమస్కారాలు చేస్తూ నిలబడుతున్నారు. కానీ పరమాత్మ మాత్రం తొందరగా వెళ్ళి ఏనుగుని రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరకు వెళ్ళి నిలబడి సుదర్శన చక్రాన్ని పిలిచి వెళ్ళి ఆ మొసలి కుత్తుకను కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్లలో పడింది. గుభిల్లుమనే శబ్దం వచ్చింది. సుదర్శన చక్రం మొసలి కుత్తుకను కత్తిరించేసింది. సుదర్శన చక్రం మొసలి తలకాయను కోస్తుంటే మకరము అనే పేరు గలవి అన్నీ మిక్కిలి భయపడ్డాయి. మకర రాశి సూర్యుని చాటుకు వెళ్ళి నక్కింది. నవనిధులలో ఒక నిధి అయిన మకర నిధి భయపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళి దాక్కుంది. మొసలి అని పేరున్న ప్రతి మొసలి కూడా భయపడి అవి ఆది కూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఎప్పుడైతే సుదర్శనం మొసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని, నా వాడన్న వాడు ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయన ఒక్కడే, మిగిలినవన్నీ కృతకములే అని తెలుసుకుంది. అలా తెలుసుకున్నదే కాలునొకసారి విదిల్చుకుని మెల్లగా ఒక తామర పువ్వును తీసుకుని మెల్లగా అడుగులు వేస్తూ గట్టెక్కుతోంది. గజరాజు బ్రతికేశాడని కబురు వెళ్ళింది. అంతే, తిరిగి మళ్ళీ అందరూ వచ్చేశారు. ఒక తామర పువ్వును తీసుకువెళ్ళి శ్రీమన్నారాయణ పాదాల మీద పెట్టి కుంభస్థలాన్ని వంచి నమస్కరించింది. దానిలో ఉన్న జ్యోతి బయలుదేరి శంఖ చక్ర గదా పద్మాలతో శ్రీమన్నారాయణుని రూపాన్ని పొంది ఆయన పక్కన వైకుంఠానికి వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినప్పుడు ఒక గంధర్వుడు బయటకు వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వలోకానికి వెళ్ళాడు. ఆ ఏనుగుకు అంత పుణ్యం ఎలా వచ్చిందో చెప్పమని పరీక్షిత్తు సుఖ మహర్షిని అడిగాడు. అప్పుడు సుఖ మహర్షి ఇలా చెప్తున్నాడు. ఒకనాడు ఇంద్రజమును మహారాజు గారు ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు. అష్టాక్షరీ మంత్రోపదేశాన్ని పొంది అంతఃపురంలో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉందని
ఊరికి చివరగా ఉన్న పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారు. తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లేవలేదు, పూజించలేదు. అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చింది. మంత్రజలములను తీసి నీవు తమోగుణంతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోని అందు జన్మించెదవుగాక అని శపించాడు. అగస్త్యునికి పూజ చేసి ఉంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు. మహాపురుషులైన వాళ్ళు మీ ఇంటికి ఏనాడు వస్తారో ఆనాడు మీ పూజ ఫలించిందని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపిక ఉండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవటం నేర్చుకోవాలి. అదే ధ్యేయంగా పెట్టుకోవాలి. మొసలిలోంచి వచ్చిన గంధర్వుని పేరు హూహు. ఆయన ఒకరోజు గంధర్వ కాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలు ఉన్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదే సమయంలో దేవతల మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. దేవల మహర్షి ఆయన తపస్వి. ఉరఃపంజరం బయటకు వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా, హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని మహర్షిని చూసి హాస్యం ఆడాడు. వాళ్ళని బాగా సంతోషపెడదామని నీటి కింద నుండి ఈదుతూ వచ్చి దేవల మహర్షి కాళ్ళు బట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్ళల్లో పడిపోయాడు. పడిపోయి లేచి అన్నారు, నీకు నీటి అడుగు నుండి వచ్చి కాళ్ళు బట్టి లాగటం చాలా సంతోషంగా ఉంది గనక నీళ్ల అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు ఉన్న మొసలివై జన్మించెదవుగాక అని శపించారు. మహాత్ముల జోలికి వెళితే అలాంటివే వస్తాయి. కాబట్టి మొసలి అయి పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణ చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షం రాలేదు, శాప విమోచనం మాత్రమే అయింది. అందువలన గంధర్వుడై గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు, ఒక్క గజేంద్ర మోక్షం ఒక్కటి ఒక ఎత్తు. ఈ గజేంద్ర మోక్షాన్ని చెప్పి ఒడ్డున నిలబడిన శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం అనే కథను శ్రద్ధగా వింటున్నారో లేదా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ స్వామిని కథను వింటున్నారో అటువంటి వారికి దుస్వప్నముల వలన వచ్చే బాధలు పోతాయి, రోగములు పరిహరింపబడతాయి, దరిద్రము తొలగిపోతుంది, ఐశ్వర్యము కలిసి వస్తుంది, గ్రహదోషముల వలన కలిగే పీడలు తొలగిపోతాయి, అపారమైన సుఖము కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో అస్తమానం మంగళతోరణం కట్టి శుభకార్యములు చేస్తూనే ఉంటారు. అందున విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమైనా చేసిన పిమ్మట గజేంద్ర మోక్షాన్ని వినడం ద్విగుణీకృతమైన పుణ్యం. ప్రతిరోజు ఏ కోరిక లేకుండా ఈ పద్యాలను అలా చెప్పుకునే అలవాటు ఉన్న బ్రాహ్మణుడు ఎవడు ఉన్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాలమునందు యమదర్శనం చేయడు. అతను శ్రీమన్నారాయణుని దర్శనం పొంది ఆయన విమానంలో వైకుంఠాన్ని చేరుకుని మోక్షాన్ని పొందుతాడు అని శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలశ్రుతిని చెప్పాడు. దీంట్లో ఏనుగుగా పుట్టింది ఎవరు, ఆ కథ ఏమిటి, ఎందుకు అలా జరిగింది, మొసలిగా ఎవరు పుట్టారు, ఎందుకు అలా, కారణం ఏమిటి? మరి మొసలిగా పుట్టిన ఆ గంధర్వుడికి మోక్షం రాలేదు, శాప విమోచనం మాత్రమే అయ్యింది. ఏనుగుకి మోక్షం కూడా లభించింది. ఎంతటి మహానుభావులైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించవలసి వస్తుంది అని దీని ద్వారా మనకి అనేక రకాలుగా మనకి చెప్తూనే ఉంటారు. తప్పులు చేస్తే శిక్షలు తప్పుతాయి అని
మన సంస్కృతి చెప్పదు. ఎప్పుడు కూడా తప్పుకి శిక్ష ఉంటుంది. అందుకని జాగ్రత్తగా భయభక్తులతో నడుచుకోమని మన పెద్దలు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. దీంట్లో 2 కథలు, మొసలి కథ, ఏనుగు కథ కూడా మనం తెలుసుకున్నాం. పూర్వ కథలు. ఇప్పుడు వాళ్ళు నారాయణుని వల్ల మరి శాపాన్ని, అది ఇప్పుడు వరంగా అంటే శాప విమోచనం అయింది. ఇద్దరికి కూడా మోక్షాన్ని పొందింది కరి. అది మనం చక్కగా ఈ గొప్ప అదైనటువంటి గజేంద్ర మోక్షాన్ని వినటం మహాభాగ్యంగా మనం కూడా భావిస్తూ భగవంతుడికి నమస్కారాలు చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.